వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. అధికారంలోకి రావడానికి ముందు ఆకాశమే హద్దుగా హామీలు గుప్పించిన నాయకులు ఇప్పుడు తీరా కుర్చీ ఎక్కాక ఒక్కొక్కరుగా చేతులెత్తేస్తున్నారు. నిన్నటికి నిన్న రేపో మాపో మా ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో తెలియదంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యల ప్రకంపనల చల్లారక ముందే ఇప్పుడు మరో సీనియర్ నేత కాంగ్రెస్ ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏకంగా రైతుల నెత్తిన పిడుగు వేశారు. నేను నీళ్ళిచ్చే పరిస్థితుల్లో లేను, వరి వేసి ఎండిపోతే నాకు శాపనార్థాలు పెట్టొద్దు అంటూ కడియం చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో సెన్సేషన్గా మారాయి. దేవదుల ప్రాజెక్టు కింద నీళ్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్న రైతన్నల ఆశలపై కడియం నీళ్లు చల్లారు. అసలు తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? ఒకరి తర్వాత ఒకరు నేతలు ఎందుకు చేతులెత్తేస్తున్నారు? కడియం శ్రీహరి వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు అంతర్యం ఏంటి అనేది వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. దేవదుల ప్రాజెక్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లా రైతుల పాలిట వరప్రదాయిని. కానీ ఆ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీరు అందుతుందా లేదా అన్న ఆందోళనలో ఉన్న రైతులకు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇచ్చిన సమాధానం కంగు తినిపించింది. నేను దేవదుల ద్వారా నీళ్లు ఇచ్చే పరిస్థితిలో లేను అంటూ పబ్లిక్గా చేతులెత్తేశారు. అంతేకాదు రైతులకు ఓ ఉచిత సలహా కూడా పారేశారు. నీళ్లేవు కాబట్టి సాధ్యమైతే ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. నా మాట వినకుండా వరి పంట వేసి ఆ తర్వాత అది ఎండిపోతే మాత్రం వచ్చి నాకు శాపనార్థాలు పెట్టొద్దంటూ కడియం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకున పడేశాయి. అసలు తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? ఇప్పుడు ప్రతిపక్షాలు వేస్తున్న ప్రధాన ప్రశ్న ఇదే. నిన్న స్వయంగా రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుందో గ్యారంటీ లేదన్నట్లుగా మాట్లాడి సంచలనం రేపారు. ఆ షాక్ నుంచి క్యాడర్ తేరుకోకముందే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన కడియం శ్రీహరి లాంటి సీనియర్ ఎమ్మెల్యే ఏకంగా ప్రజలకిచ్చిన హామీల విషయంలో నేరుగా చేతులెత్తేయడం పొలిటికల్ సర్కిల్స్లో కాకారేపుతుంది. అధికారంలో ఉన్నాం కదా అని సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ముందే బాధ్యతల నుంచి ఎస్కేప్ అవుతూ రైతులను భయపెట్టేలా నేతలు ఎందుకు మాట్లాడుతున్నారు? హామీల అమలులో ప్రభుత్వ ఖజానా సహకరించడం లేదా, లేక ప్రజలకు వాస్తవాలు ముందే చెప్పేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారా అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతుంది. నిన్న జూపల్లి, ఇవాళ కడియం ఎవరికి వారు రివర్స్ గేర్ వేస్తున్నారు. కడియం వ్యాఖ్యలతో వరంగల్ రైతాంగంలో తీవ్ర గందరగోళం నెలకొంది. దేవదుల నీటిపై ఆశలు పెట్టుకుని ఇప్పటికే నారు పోసుకున్న రైతులు కడియం మాటలతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ఈ ఇష్యూపై కాంగ్రెస్ను ఓ రేంజ్లో ఆడుకుంటున్నాయి. ఓట్లు వేయించుకునేటప్పుడు అన్ని ఇస్తామని చెప్పి ఇప్పుడు వరి వేస్తే శాపనార్థాలు పెట్టొద్దని అనడం ఏంటని మండిపడుతున్నాయి. కడియం లాంటి సీనియర్ నేత ఇలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం వెనుక ప్రభుత్వ వైఫల్యాన్ని ముందే కవర్ చేసుకునే కుట్ర దాగి ఉందని విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాయి. చూసారుగా, ఇది తెలంగాణ అధికార పార్టీలో నడుస్తున్న తాజా ట్రెండ్. ఒకరేమో ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో అంటారు, మరొకరేమో నీళ్లు ఇవ్వలేం, వరి వేసి తిట్టొద్దంటారు. ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన నాయకులే ఇలా బేజరెత్తితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? అసలు ఈ ఫిరాయింపు నేతలు, మంత్రుల వ్యాఖ్యలపై కాంగ్రెస్ హైకమాండ్ ఎలా స్పందిస్తోంది? రైతుల ఆగ్రహ జ్వాలాలు ఎటు దారి తీస్తాయో వేచి చూడాలి.